దయచేసి మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్లయితే 2వ కొరింథీకి రాసిన 5వ పత్రిక 17వ వచనం నుంచి ఒక అంశాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. వాక్యాన్ని ధ్యానించబోయే ముందు ఒక చిన్న మనవి. ఇది ఇది ఒక ప్యాసేజ్ నుంచి మనం ధ్యానిస్తున్న అంశం కాదు కనుక ఇది టాపికల్ సర్మన్. అంటే ఒక అంశాన్ని మనం వివిధ వచనాల నుంచి ధ్యానిస్తున్నాం కనుక చాలా వచనాలు నేను వివరించడానికి ప్రయత్నిస్తాను. అయితే అన్ని వచనాలు ఒకవేళ తీయడానికి కష్టమైనట్లయితే నేను అక్కడ ఫ్లాష్ చేయమని రిక్వెస్ట్ చేశాను. సో ఫ్లాష్ చేస్తానని చెప్పారు. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము ఒక విశ్వాసి అంటే రక్షణ పొందినటువంటి వ్యక్తికి ఉండేటువంటి ఖచ్చితమైనటువంటి గుర్తులు. మీకు గుర్తున్నట్లయితే 2016వ సంవత్సరం నవంబర్ మాసంలో భారతదేశం వాళ్ళు చాలా సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. మన గవర్నమెంట్, అప్పుడున్న గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్, డిమానిటైజేషన్ అని. డిమానిటైజేషన్ చేసినప్పుడు ఏం చేశారు? పాత కరెన్సీ నోట్లన్నింటినీ రద్దీ చేసి కొత్త కరెన్సీ నోట్లను ప్రింట్ చేశారు అప్పటి గవర్నమెంట్ వాళ్ళు. అయితే ఆ కొత్త కరెన్సీ నోట్లు ప్రింట్ చేసి సర్క్యులేట్ అవ్వకముందే చాలా అరుదుగా దొరికాయి. ఏటీఎంల దగ్గర భారీ వరుసలో మనం నిలబడినట్లయితే ఏదో ఒకటో రెండో దొరికాయి. అయితే ఆ టైంలో ఫేక్ నోట్స్ సర్క్యులేట్ జరగటం చాలా బాగా అయింది. అనేకమైనటువంటి న్యూస్ పేపర్స్ కూడా ఆ ఫ్రాడ్ని, ఆ స్కామ్ని ఎక్స్పోజ్ చేయడం జరిగింది. అయితే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అదే టైంలో ఒక ప్రజలందరికీ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి ఒక సర్క్యులర్ని జారీ చేశారు. అదేంటంటే ఒకవేళ ఒరిజినల్ నోట్ని ఫేక్ నోట్ నుంచి డిఫరెన్షియేట్ చేయాలంటే ఒరిజినల్ నోట్లో ఉండేటువంటి 17 కీ ఫీచర్స్ని వాళ్ళు పబ్లిష్ చేశారు. అంటే ఈ 17 గనక గుర్తులు ఈ ఒరిజినల్ నోట్లో ఉన్నట్లయితే అది మాత్రమే, లేదా మీరు తీసుకున్న కరెన్సీ నోట్లో ఉన్నట్లయితే అది మాత్రమే ఒరిజినల్ నోట్. ఒకవేళ ఈ ఫీచర్స్ గనక, ఈ గుర్తులు కనుక కనపడకపోయినట్లయితే అది ఆబ్వియస్లీ ఒరిజినల్ నోట్ కాదు, ఫేక్ నోట్. ఒక చిన్న ఉదాహరణ గురించి మనం ఆలోచిద్దాం. లెట్సే ఆ రోజుల్లో మీరు ఎక్కడన్నా పెట్రోల్ స్టేషన్కో లేకపోతే ఎక్కడన్నా సరుకులు కొనడానికో మీరు షాప్కి వెళ్ళినప్పుడు, పెట్రోల్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీరు 2000 రూపాయలు ఇచ్చారు, 500 రూపాయలకు మీరు సామాన్లు తీసుకున్నారు, 1500 మీకు చిల్లర తిరిగి వచ్చింది. 3 500 రూపాయలు నోట్లు ఇచ్చారు. అయితే మీరు చెక్ చేసుకుంటా ఉన్నప్పుడు ఆ 500 రూపాయల నోట్లలో బహుశా 17 ఫీచర్స్ లేవు, 16 ఫీచర్స్ ఉన్నాయి. ఒకటే ఒక ఫీచర్ దాంట్లో కనపడట్లేదు, ఒక గుర్తు మనకు కనపట్ల. దాన్ని మీరు ఏమంటారు? ఒరిజినల్ నోట్ అంటారా, ఫేక్ నోట్ అంటారా? అరే 16 ఉన్నాయి కదండి, చిన్నది ఒకటి మైనర్ది, గాంధీజీ గారికి గ్లాసెస్ మిస్ అయినాయి. ఒరిజినల్ నోట్ అంటారా, ఫేక్ నోట్ అంటారా? ఫేక్ నోట్. గమనిద్దాము, ప్రతిసారి కూడా ఆర్బీఐ గవర్నర్ దిగిరావకర్లా ఇది ఫేక్ నోటు అని మన మధ్య ఆ షాప్ అతని మధ్య ఆ యొక్క వాగ్దాదాన్ని నిర్వాదించడానికి కదా, ప్రతిసారి కూడా మనకు రావకర్లా. అందుకే సర్క్యులర్ని వారు జారీ చేశారు. బైబిల్లో కూడా ఒక వ్యక్తి నిజంగా యేసు ప్రభువుకి చెందిన వాడా కాదా, ఒక వ్యక్తి నిజంగా రక్షణ పొందిన వ్యక్తా కాదా అని ఖచ్చితంగా నిర్ధారించడానికి దేవుడు ఖచ్చితమైనటువంటి గుర్తులను ఇచ్చాడు. ఈ ఖచ్చితమైనటువంటి గుర్తులు గనక ఒకవేళ విశ్వాసిగా చలామణి అవుతున్న వ్యక్తులలో లేకపోయినట్లయితే దేవుడు మనల్ని ఫేక్ బిలీవర్స్ అంటా ఉన్నాడు. ఒక నోటు ఫేక్ అయితే పర్లేదు, మళ్ళా కష్టపడితే సంపాదించుకోవచ్చు. ఒక సోల్ ఫేక్ అయితే నిత్యత్వం అంతా కూడా నాశనానికే గురవుతున్నది. నేను గత 17 సంవత్సరాలుగా పరిచర్యలో ఉన్నాను. ఆ 17 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు నేను యూత్ ఫర్ క్రైస్ట్ అనే సంస్థతో పనిచేశాను. అంతకుముందు నేను దాదాపు 6 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ తీసుకున్నాను. నా వయసులో నేను ఎక్కువ శాతం క్రైస్తవుల మధ్య తిరిగాను. నాకు వ్యక్తిగతంగా అనుభవంలో నేర్చుకుంది ఏంటంటే అనేక మంది క్రైస్తవులు సంఘాల ద్వారము ద్వారానే నరకానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అనేక మంది యేసును ఎరిగాము అనేటువంటి ముసుగులో ఉంటూ నరకము వైపు ప్రయాణిస్తూ ఉన్నారు. ఈరోజు నేను మీ ముందు 5 ప్రత్యేకమైనటువంటి వాక్యంలో దేవుడు మనకు స్పష్టంగా ఇచ్చినటువంటి గుర్తులను నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. అయితే ఈ వాక్యము మనం ధ్యానిస్తున్నప్పుడు మనల్ని మనం వ్యక్తిగతంగా అడగాల్సిన ప్రశ్నలు ఏంటంటే, ఈ గుర్తులు నాలో కనపడుతున్నాయా? కనపడకపోయినట్లయితే దానికి సమాధానము మీకే తెలుసు. నంబర్ 1, మొట్టమొదటి గుర్తును మనం చూద్దాము. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే 2వ కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనంలో, ఎవరైనను ఏ శతాబ్దానికి చెందిన వ్యక్తి అయినా, ప్రపంచంలో ఏ మూలలో ఉన్నటువంటి వ్యక్తి అయినా
ఏ జనరేషన్కి చెందిన వ్యక్తి అయినా, ఏ నేషన్కి చెందిన వ్యక్తి అయినా, ఒకవేళ ఒక వ్యక్తి యేసు క్రీస్తు నందు ఉన్నట్లయితే కనుక దేవుడు అంటున్నాడు అతను నూతన సృష్టి అంటున్నాడు, ఆమె నూతన సృష్టి అంటలా ఉన్నాడు. అంటే మన పేరు మారదు, మన ఊరు మారదు, మన రంగు మారదు, కానీ అంతర్గతంలో మనము క్రీస్తు సారూప్యతలోకి ఖచ్చితంగా మారుతాము అనేటువంటి నిశ్చయతతో దేవుని యొక్క వాక్యము రాయబడింది. ప్రపంచంలో మనుషులు రకరకాల ప్రదేశాల్లో వారికి ఇవ్వబడినటువంటి ఆలోచన విధానం ప్రకారము మనుషుల్ని రకరకాల కేటగిరీస్లో డివైడ్ చేస్తూ ఉంటారు. మన దగ్గర క్యాస్ట్ అని, ఇంకో దగ్గర వేరే ప్రదేశాల్లో, వేరే దేశాల్లో చూసినట్లయితే కలర్ అని. డిఫరెంట్ కంట్రీస్ హ్యావ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ బై విచ్ దే కేటగరైజ్ పీపుల్. దేవుడు మాత్రము ప్రపంచానంతటిని, మానవ చరిత్రనంతటిని రెండే భాగాలుగా విభజిస్తూ ఉన్నాడు. క్రీస్తులో ఉన్నవారు, క్రీస్తులో లేనివారు. ఉదాహరణ, మనకి కోవిడ్ వచ్చినప్పుడు బాగా గుర్తు కదా, ప్రపంచం అంతా రెండే భాగాలుగా విభజింపబడింది. ఏంటిది అది? పాజిటివా? నీ కలర్ ఏంటి, నీ క్యాస్ట్ ఏంటి, నీ డబ్బులు ఎంత వస్తాయి, నువ్వు ఎవరివి అనవసరం. ప్రపంచం అంతా రెండే కేటగిరీస్లో డివైడ్ చేయబడింది, పాజిటివా, నెగిటివా. దేవుని యొక్క దృష్టిలో ప్రపంచం అంతటిలో ఏ సంఘంలో ఏ వ్యక్తి కూర్చున్నా, ఏ బార్లో ఏ వ్యక్తి కూర్చున్నా, ప్రతి ఒక్కరు కూడా రెండే భాగాలుగా విభజింపడతారు. అయితే దట్ పర్సన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ ఆర్ దట్ పర్సన్ ఈజ్ హెడ్డింగ్ టువర్డ్స్ ఇటర్నల్ డిస్ట్రక్షన్. అయితే ఆ వ్యక్తి యేసులో ఉన్న వ్యక్తి, లేదా ఆ వ్యక్తి నిత్య నాశనానికై ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ గుంపులో కూడా నా మొదలు పెట్టుకుని యవ్వరస్తులైన వారి దగ్గరికి అందరిలో కూడా రెండే గుంపులు ఉన్నాము. అయితే మనం యేసుని ఎరిగిన వారమై ఉన్నాము, యేసు చేత ఎరగబడిన వారమై ఉన్నాము, లేదా నిత్య నరకాగికి ప్రయాణిస్తున్న వారమై ఉన్నాము. నంబర్ 1 మార్క్. ఈ ధ్యానించే మన యొక్క సర్మన్ యొక్క శీర్షిక మార్క్స్ ఆఫ్ అ బిలీవర్. థ్యాంక్ యూ. మార్క్స్ ఆఫ్ అ బిలీవర్, విశ్వాసికి ఉండేటువంటి గుర్తులు. మొట్టమొదటిది, వీ హ్యావ్ అ న్యూ బర్త్. మొట్టమొదటిది, మనము నూతన జన్మ కలిగి ఉంటాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. దయచేసి ఎవరైనా తెలుగులో స్పష్టంగా బిగ్గరగా అందరికి వినపడేది చదువుతారా? యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13. సాధారణంగా మనం క్యారల్స్కి వెళ్ళినప్పుడు 14వ వచనాన్ని చదువుతాము, కానీ దానిపైన ఉన్నటువంటి 2 వచనాల్లో ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి 14వ వచనం మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ అమ్మా. తనను ఎందరూ అంగీకరించిరో, ఆ పైన వచనాలు చదివినట్లయితే యేసు ప్రభు వారి గురించి ఈ యొక్క సందర్భం మనకి స్పష్టంగా కనపడతా ఉంది. యేసు ప్రభు వారి యొక్క జననానికి గురించిన సందర్భం మనకు కనపడతా ఉంది. ఎందరైతే ఆయనను అంగీకరించిరో. మీరు దయచేసి ఆ వచనాన్ని చదివి అంగీకరించడం అనే మాటకు అర్థం ఏంటో చెప్పగలుగుతారా? ఆ పక్కనున్న కొన్ని మాటలను మీరు తీసుకుని, వాట్ డస్ ఇట్ మీన్ టు రిసీవ్ హిమ్? వెరీ గుడ్. ఆ పక్కనే ఉంది, ఏముంది పక్కన మాట? అనగా ఆయన నామమందు విశ్వాసము ఉంచారో. నా ఆయన నామమందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? చాలామంది సువార్త విన్న తర్వాత ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు, సిన్నర్స్ ప్రేయర్ చేయమన్నప్పుడు చేయెత్తి బాధపడుతూ నేను యేసు ప్రభు నామంలో విశ్వాసం ఉంచాను అంటా ఉన్నారు. బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే, దేవుని నామము ఎప్పుడు వాడబడినా సరే అది దేవుని యొక్క నేచర్కి నిర్వచనంగా ఉంది. గాడ్స్ నేమ్ ఈజ్ ఆల్వేస్ ఐడెంటికల్ విత్ గాడ్స్ నేచర్. ఉదాహరణకి మనకి పేర్లు ఎందుకు పెడతారు మన తల్లిదండ్రులు? ఆ పేరులో ఉన్న భావం మన జీవితాల్లో ఉండాలని. విజయ్ అని పేరు పెట్టారనుకోండి, జీవితం అంతా నువ్వు ఉండాలని. ఉంటాడా లేదా అనేది మనం చూడాలి. ఆరోగ్యమ్మ అని పేరు పెట్టారనుకోండి, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటారా, 6 నెలలకోసారి అనారోగ్యం వస్తుందా అనేది జీవితమే చెప్తుంది. కానీ దేవుని నామం మాత్రము, గాడ్స్ నేమ్ ఈజ్ ఆల్వేస్ ఐడెంటికల్ విత్ హిస్ నేచర్. దేవుని యొక్క నామము ఆయన ఏమై ఉన్నాడో తెలియపరిచే విధంగా ఉంది. అందుకే మోషే అడుగుతూ ఉన్నాడు, నేను వెళ్తానయ్యా ఎగుప్తుకి, వాళ్ళు పేరు అడుగుతారు, ఏ దేవుడు పంపించారని. ఏం చెప్పమంటావు అంటే దేవుడు ఏమంటున్నాడు? ఉన్నవాడిని చెప్పు. దట్ ఈస్ నాట్ జస్ట్ నేమ్, దట్ ఇస్ అన్ అట్రిబ్యూట్. దేవుని యొక్క గుణలక్షణము. ఇన్ అదర్ వర్డ్స్, దేవుడు ఏమన్నాడంటే, ఐ యామ్ ఇటర్నల్. నేను ఎప్పుడు ఉన్నవాడనే, నేను ఒకప్పుడు ఉండిపోయిన వాడిని కాదు. దేవుని యొక్క నామము.
సో యేసు నామమందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? ఆయన గుణలక్షణాలని తెలుసుకోవటము. అందుకే బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, దేవుడు మహిమా స్వరూపై ఉన్నాడు. దేవుడు లోకాన్ని ఆయన మహిమ కొరకు చేసుకున్నాడు. మనిషిని తాన సారూప్యతలో తన మహిమ కొరకు చేసుకున్నాడు. ఆదాము పాపం చేయటం ద్వారా దేవుని యొక్క పరిశుద్ధ నామానికి వ్యతిరేకించడం ద్వారా ఆదాము సంతానమైన మనందరము కూడా పాపం వల్ల వచ్చిన మరణాన్ని మనము సంప్రాప్తించుకున్నాము. దేవుని యొక్క ఉగ్రతకు మనం గురయ్యాము. మనలో ఎవరైనా సరే ఇక్కడ గుడి మీద చేసుకుని చెప్పగలరా, బ్రదర్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆలోచనలో, తలంపుల్లో, మాటల్లో, చేటల్లో అసలు పాపం అంటే లేదు బ్రదర్ అని చెప్పగలరా? ఎవరూ చెప్పలేం. ట్రాఫిక్ లైట్స్ నుంచి హ్యూమన్ రైట్స్ దాకా అన్నిటిని బ్రేక్ చేసాం మనం ఎవరము పాపము లేదు అని చెప్పలేము. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, మన సమస్య పాపం మాత్రమే కాదు, మనము దేవునికి విరోధులై ఉన్నామని వాక్యం చెప్తా ఉంది. రోమా 5:8 దేవుని యొక్క మహా ఉగ్రత ప్రపంచం మీదకి రాబోతుందని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కానీ దేవుని యొక్క గొప్ప ప్రేమను బట్టి ఈ ఉగ్రత మన మీదకి రాకోకుండా తన కుమారుణ్ణి ఆయన శిలువ మీద బదిలీగా ఇచ్చాడు. ఒకవేళ దేవుని యొక్క సర్వనామము ఎక్కడైనా మనకి సుస్పష్టంగా కనపడుతుంది అంటే అది శిలువ పైన మాత్రమే. ఒకవైపున ఆయన యొక్క పరిశుద్ధత మనకు కనపడతా ఉన్నది, ఇంకోవైపు ఆయన యొక్క ప్రేమ మనకు కనపడతా ఉంది. ఒకవైపు ఆయన యొక్క న్యాయ తీర్పు మనకు కనపడతా ఉంది, ఇంకోవైపు ఆయన యొక్క కనికరం మనకు కనపడతా ఉంది. ఒకవేళ సృష్టి అంతటిలో ఎక్కడైనా దేవుని యొక్క పరిశుద్ధ నామం, ఇఫ్ దేర్ ఇస్ వన్ ప్లేస్ వేర్ ది ఎంటైర్ గ్లోరీ ఆఫ్ గాడ్ ఇస్ కన్వర్జ్డ్ ఇంటూ వన్ పాయింట్, ఒక స్థానంలో ఎక్కడన్నా మనకి స్పష్టంగా కనపడుతుందంటే అది శిలువ మీద మాత్రమే. పరిశుద్ధుడైన దేవుడు పాపిని శిక్షించాలి, కానీ తన కుమారుడి పైన తన యొక్క ఉగ్రతను ఆయన ఉంచాడు. మనకు కనికరాన్ని ఇచ్చాడు, ఆయన మన యొక్క శిక్షను పొందాడు. ఈ నామమందు సువార్త ప్రకటింపబడినప్పుడు ఎందరైతే పశ్చాత్తాపంతో నేను పాపిని, నా పైనకి రావాల్సింది ఉగ్రత, ఇది ఖచ్చితమైన నిశ్చయమైనటువంటి ఉగ్రత, ఇది నీతితో కూడినటువంటి ఉగ్రత, నా మీదకి రావాల్సింది, నా బదులీగా ఆయన మరణించాడు, దేహి అని నేను ఆయన వైపు తిరుగుతాను, పశ్చాత్తాపం పొందుతాను, ఆయన పైన మాత్రమే నా యొక్క ఆత్మకు నిరీక్షణ, రక్షణ, నిశ్చయత ఉందని నేను నమ్ముతాను. ఎందరైతే ఆ నామము యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ ఆయన పిల్లలొకటకు ఆయన అధికారాన్ని ఇచ్చాను అంటున్నాడు. చూడండి, అక్కడ రాయబడిన మాటలు, చివరి మాటల్లో మనం చూసినట్లయితే, చిల్డ్రన్, కెన్ యూ జస్ట్ ఫ్లాష్ దట్ అగైన్, జాన్ 1:12 and 13 బ్రదర్స్. రాయబడిన చిల్డ్రన్ బార్న్ నాట్ ఆఫ్ న్యాచురల్ డిసెంట్, శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినవారు కాదు. అంటే ఏ మతంలో అయినా నువ్వేదన్నా చేస్తే ఆ మతస్థుడు అవుతావు. క్రైస్తవత్వంలో మాత్రం క్రీస్తు ఏదన్నా చేస్తేనే నువ్వు ఆయన యొక్క సంఘంలో అంగంగా మారుతావు. నీ యొక్క స్వచిత్తం వలన, నీ మంచి పనుల వలన, నీ నిర్ణయం వలన ఏమీ కాదు. మన నిర్ణయం వలన కేవలం పాపం తప్ప మనం ఏమీ చేయలేము. ఇన్ఫ్యాక్ట్ యోహాను 3:3 బైబిల్ని బాగా తెలిసినటువంటి ఒక శాస్త్రవేత్త పరిసేయుడు నికోదేము యేసుప్రభు దగ్గరకు వచ్చి అడుగుతా ఉన్నాడు ఈ మాటలు. యేసుప్రభు వారు అంటున్న మాటలు ఏంటంటే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. నేను ఒకటే ఒక మార్గము దేవుని రాజ్యంలో వెళ్ళటానికి. ఎవరితో మాట్లాడుతున్నాడు యేసుప్రభు వారు? బైబిల్ని ఫ్రంట్ నుంచి బ్యాక్కి తెలిసినటువంటి వ్యక్తి. ఇన్ఫ్యాక్ట్ యేసుప్రభు వారు గ్రీక్లో చూసినట్లయితే ద టీచర్ అని ఆయన సంబోధిస్తూ ఉన్నాడు, డెఫినెట్ ఆర్టికల్ వాడుతూ ఉన్నాడు. అంటే ఆయన నార్మల్ టీచర్ కాదు, స్పెషల్ టీచర్, ఎంతో అభిమానింపబడుతున్నటువంటి టీచర్. ఎవరో నికోదేము అని ఆయనకు అర్థం కాదు. ఏంటంటే ఒక వ్యక్తి బైబిల్ టీచర్గా కూడా ఉండొచ్చు, ప్రీచర్గా కూడా ఉండొచ్చు, పాస్టర్గా కూడా ఉండొచ్చు, మినిస్ట్రీలో ఉండొచ్చు, మీ తాతలు ముత్తాతలు బిషప్లో ఉండొచ్చు, ఏమైనా కానీ ఒకవేళ ఒక వ్యక్తి వ్యక్తిగతంగా క్రొత్తగా సువార్త చేత, ఆత్మ చేత జన్మించకపోయినట్లయితే he has no access into the kingdom of God. ఆ వ్యక్తికి దేవుని రాజ్యంలోకి ప్రవేశం లేదు. మరొకసారి చెప్తున్నాను, ఎంతోమంది సంఘపు ద్వారాల గుండా నరకానికి వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకు వెళ్తారు అంటే వారు పెట్టుకున్నటువంటి అపోహల వలన, వారు నమ్మకాలు ఉంచినటువంటి అయోగ్యమైన వాటిపైన. 5వ వచనంలో ఈ మాట యేసుప్రభు వారు అంటున్నాడు. అందుకే 4వ వచనంలో నికోదేముకి అర్థం కాలేదు. నికోదేము అంటా ఉన్నాడు, అంటే ఏంటయ్యా నేను ముసలివాడిని, మళ్ళా మా తల్లి కడుపులోంచి పుట్టాలా? సో ఆబ్వియస్లీ నికోదేము ఏ జన్మ గురించి ఆలోచిస్తున్నాడు?
భౌతికమైనది. మనందరం ఏ విధంగా భౌతికంగా వచ్చామో దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు యేసుప్రభు అంటా ఉన్నారు. అందుకు నీకోదేమో ముసలివాడనైనా నేను మళ్ళా ఎలాగ జన్మింపగలను, రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలనా అని ఆయన అడిగాడు. అప్పుడు యేసుప్రభు 5వ వచనంలో ఈ మాట అంటా ఉన్నారు. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. బహుశా మీరు అనుకోవచ్చు నీరు అనగానే బాప్తిస్మం అనుకుని. యేసుప్రభు వారు వాస్తవంగా మాట్లాడుతుంది ఎవరితో అంటే బైబిల్ని క్షుణ్ణబద్ధంగా తెలిసినటువంటి పరిసెడుతో. పాత నిబంధనలో దేవుడు ఇర్మియా గ్రంథంలో, ఎహెజ్కేలు గ్రంథంలో నేను వారిపైన నీటిని చిలకరించి వారి యొక్క హృదయాన్ని మారుస్తాను, రాయి వంటి హృదయం పైన నేను మరలా మాంసపు హృదయాన్ని చేసి నేను నా ఆత్మ చేత నా యొక్క ఆజ్ఞలను రాస్తాను అంటున్నాడు. దాట్ ఈజ్ అ ప్రాఫెసీ అబౌట్ ద ఫ్యూచర్ గాస్పెల్ కమింగ్. భవిష్యత్తులో ఆయన కుమారుని చేత ఆయన వాక్యం ద్వారా మరొకసారి సువార్త ప్రకటింపబడుతుంది, ఆయన ఆత్మ చేత మరొకసారి సువార్త ప్రకటింపబడుతుంది అని చెప్పడానికి దర్శనంగా ఉంది. అందుకే 6వ వచనంలో ఈ మాటలు రాయబడింది, ఫ్లెష్ గివ్స్ బర్త్ టు ఫ్లెష్ బట్ ద స్పిరిట్ గివ్స్ బర్త్ టు స్పిరిట్. శరీర మూలముగా శరీరము జన్మించినది అయితే ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయై ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒక ప్రశ్న, ఒకవేళ ఈ గుర్తు మీలో లేకపోయినట్లయితే తర్వాత వచ్చే 4 గుర్తులు కూడా లాజికల్ ఆర్డర్లో ఉన్నాయి. అవేవి కూడా మీకు సంబంధించినవి కావు. ఒక వ్యక్తి ఆత్మ మూలముగా సువార్త ప్రకటింపబడినప్పుడు హృదయములో నేను పాపిని అనేటువంటి ఒప్పింపు, ఆయన నిత్య జడ్జి అయి ఉన్నాడు అనేటువంటి ఒప్పింపు, తన కుమారుని నాకు బదిలీగా ఇచ్చాడు, ఆయనలో మాత్రమే నాకు పాపక్షమాపణ, ఆయనలో మాత్రమే నాకు నిత్య జీవము, ఆయనలో మాత్రమే నేను ఆయన ఉగ్రత నుంచి విమోచింపబడతాను అనేటువంటి విశ్వాసమును ఆయన పైన ఉంచకపోయినట్లయితే బైబిల్ చెప్తున్న ఖచ్చితమైన కఠినమైన సత్యం ఏంటంటే నరకాగ్ని మాత్రమే నీ కొరకు వేచి ఉన్నది. నో బడీ విల్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వితౌట్ బీయింగ్ బార్న్ అగైన్. నువ్వు ఎవరివైనా సరే, నువ్వు ఎటువంటి వ్యక్తివైనా సరే, నీవు గనక రక్షణను పొందకపోయినట్లయితే నేను పరలోకంలో స్థానం లేదు అంటూ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ బైబిల్ చాలా అన్అంబిగ్యువస్గా, అంటే ఎక్కడా కూడా తారుమారు చేయకుండా చాలా స్పష్టంగా ఇది జరగాలి అని చెప్తా ఉంది. ఇన్ఫ్యాక్ట్ 2 పిక్చర్స్ బైబిల్లో మనకి ఇవ్వబడింది రక్షణ గురించి, మనం ఏమీ చేయలేము అని చెప్పడానికి. ఒకటేమో బైబిల్ మన యొక్క రక్షణ పొందని వ్యక్తి యొక్క కండిషన్ని 2 విధాలుగా పోల్చి చెప్తా ఉన్నది. నంబర్ 1, మనము మన పాపముల చేతను అపరాధముల చేతను చెప్పండి, ఒక చచ్చిన వ్యక్తి తనను తాను తిరిగి జీవము పోసుకోగలడా? చేయలేడు. విచ్ మీన్స్ టు సే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ డియర్ ఫ్రెండ్స్. నీ వలన నా వలన రక్షణ రాదు. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే మనిషికి పాపం అనే రోగం ఉంది అంటలా, మనిషి పాపం వలన చచ్చిపోయాడు అంటుంది. నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను. యేసుప్రభు వారు ఇంకో మాటల్లో 2వ పిక్చర్ ఏమిస్తున్నాడంటే ఒకడు నూతనంగా జన్మిస్తేనే తప్ప. ఇంకో ఆలోచన, మనల్ని మనము జీవంలోకి తెచ్చుకోగలమా? మరణం నుంచి తెచ్చుకోలేము. ఓకే, మనల్ని మనం కొత్తగా పుట్టించుకోగలమా? అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. ఒకవైపేమో నో ఎంట్రీ బోర్డు, ఇంకో వైపేమో నో ఎంట్రన్స్. 2 వైపుల నుంచి కూడా మనం ఏ విధంగా మనల్ని రక్షించుకోలేము. అందుకే మనకు రక్షకుడు కావాలి. అందుకే ఆయన మాత్రమే రక్షణ ఇవ్వగలడు. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితేనే ఆయన కుమారులు అవ్వటానికి, ఆయన కుమార్తెలు అవ్వటానికి ఆయన మనకి అధికారం ఇస్తాడు. కొంతమంది బాప్తిస్మంలో వారి అధికారాన్ని పొందుకుంటాం అనుకుంటున్నారు, కొంతమంది సంఘ సభ్యత్వంలో వారి అధికారాన్ని పొందుకుంటాం అనుకుంటున్నారు, కొంతమంది వారికి ఉన్నటువంటి హెరిడిటరీలో మా తానిది, మా తాతది, మా అమ్మది, మా అమ్మమ్మది, దాంట్లో వారికి అధికారం. ఈ అధికారము దేవుడు ఇస్తే తప్ప ఎవరికి ఇస్తానన్నాడు? ఎవరైతే ఆయన నామం ముందు, ఆయన కుమారుని నామం ముందు విశ్వాసం ఉంచుతారో వారికి తప్ప ఇంకెవరికి లేదు. డియర్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ అ కాల్, మరొకసారి పిలుపు. ఒకవేళ నువ్వు ఈ సంఘానికి చెందిన వ్యక్తివైనట్లయితే, ఈ సంఘంలోనే ఉంటున్నట్లయితే, రక్షణ నీకు లేకపోయినట్లయితే, దేవుడిస్తున్న పిలుపు ఏంటంటే నీవు తిరిగి జన్మించకపోయినట్లయితే నీ సమయం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. నీ సమయం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. రాకముందు, ఇన్ఫ్యాక్ట్ మన జీవితంలో దేవుడు ఎక్స్టెండ్ చేసే ప్రతి క్షణం కూడా మరలా సువార్త విని తిరిగి జన్మించడానికి దేవుడిస్తున్న మరొక అవకాశము. అందుకే యేసుప్రభు అంటున్నారు కదా, లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును కోల్పోయిన ఎడల
వానికి ఏం ప్రయోజనం? దేవుడు ఓ విశ్వాన్నంతటిని త్రాసులో వేసినట్లయితే, వెయింగ్ మెషిన్ పైన వేసినట్లయితే, ఒకవైపు నీ ఆత్మను పెట్టి ఇంకోవైపు విశ్వాన్ని పెట్టినట్లయితే, దేవుని దృష్టిలో నీవే అతి విలువైన వాడవు. ఎందుకు? నిన్ను మాత్రమే ఆయన సారూప్యతలో చేసుకున్నాడు. నీవు మాత్రమే నిత్యత్వం అంతా ఉంటావు. నిత్యత్వము క్రీస్తుతో అన్నా ఉంటావు, నిత్యత్వము నరకంలో అన్నా ఉంటావు. నంబర్ 1 గుర్తు, కొత్తగా జన్మించాలి. రెండవ గుర్తు రోమీయులకు రాసిన పత్రిక 8:14-15. రెండవ గుర్తు, వీ హ్యావ్ అ న్యూ రిలేషన్షిప్ విత్ గాడ్. మనం నూతనంగా జన్మించిన వారం మాత్రమే కాదు, మనము దేవునితో నూతనమైనటువంటి సంబంధము కలిగిన వారము. 14-15 వచనాలు దయచేసి ఎవరైనా చదువుతారా ప్లీజ్? బైబిల్లో 2 ప్రదేశాల్లో మాత్రమే ఆత్మచేత నడిపింపబడటం అనే మాట ఉంది. ఒకటి ఇక్కడ, రెండోది గలతీయులకు రాసిన పత్రిక. నేను అప్పుడప్పుడు ప్రీచింగ్ చేయడానికి ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళని అడుగుతాను, బ్రదర్ ఎంతసేపు బ్రదర్ టైం అని. కొంతమంది అట్లా ఏం లేదు బ్రదర్, ఆత్మ మిమ్మల్ని ఎంతసేపు నడిపిస్తే అంతసేపు అంటారు. వాక్యంగా వచనంలో చూసినట్లయితే ఇక్కడ మాత్రమే ఆత్మచేత నడిపింపబడతాం అనే మాట రాయబడింది. మరొకసారి చూడండి, ఒకసారి చదవండమ్మా మొదటి భాగం ఒకసారి. ఫర్ ఆల్ హూ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆర్ సన్. రక్షణ పొందక ముందు మన యొక్క పరిస్థితి ఈ విధంగా ఉందని. 8వ వచనంలో మొట్టమొదటి మాట ఏంటి? మనల్ని సంబోధిస్తూ మనం ఏమై ఉన్నాము? వెరీ గుడ్, పాపులమై ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ అ పర్ఫెక్ట్ డెఫినేషన్ ఫర్ అస్. మనము ఊహల్లో, ఆలోచన పద్ధతుల్లో, మాటల్లో, చేతల్లో పాపము తప్ప వేరేది చేయలేము. ఎందుకంటే పాపం యొక్క నిర్వచనము మనం పెట్టుకున్నది కాదు, దేవుడు పెట్టుకున్నది. అండ్ పాపం ఏమంటున్నాడు దేవుడు అంటే ఆజ్ఞను అతిక్రమించడమే. మనం ప్రతి ఆజ్ఞను కూడా అతిక్రమించిన వారమే. మనము మన ఎసెన్స్లో, మన గమనంలో పాపులుగానే ఉంటాము. రెండో మాట చూడండి, 9వ వచనంలో మన గురించి ఏమని నిర్వచింపబడింది? 10వ వాస్తవంగా 6వ వచనంలో ఒక మాట ఉంది, బలహీనులము. సో 6వ వచనంలో మనం బలహీనులము, మనల్ని మనం ఏ విధంగా కూడా రక్షించుకోలేము. 8వ వచనంలో మనము పాపులమని చూసాం. 6వ వచనంలో ఇంకొక మాట కూడా రాయబడింది, అన్గాడ్లీ, తెలుగులో భక్తిహీనులము. లిటరల్గా యాంటై గాడ్ స్టేట్, దేవుని పట్ల ఎటువంటి భక్తి భయము లేని వారము. 7వ వచనంలో ఇంకొక మాట వాడబడింది, మనం ఏమి కామో అని చెప్పడానికి. మనము నీతిమంతులమా? కాదు. సో మనము అవినీతిమంతులము, మనము బలహీనులము, మనము పాపులము, మనము భక్తిహీనులము. 10వ వచనంలో చివరిగా ఏమంటా ఉన్నాడు? శత్రువులము. బైబిల్ రక్షణ పొందనటువంటి వ్యక్తి యొక్క స్థితిని చూపిస్తూ ఏం చెప్తా ఉందంటే, దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, మన యొక్క పరిస్థితి రక్షణ పొందక ముందు, యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈస్ దట్ యు ఆర్ ఎట్ ఎనిమిటీ విత్ గాడ్. యు ఆర్ అ సిన్నర్ బిఫోర్ గాడ్. You and I are helpless before God. You and I are ungodly, unrighteous, and you and I are enemies of God. దేవునితో వైరంలో ఉన్నాం మనం. మనకు రాబోతున్న గ్రేటెస్ట్ సమస్య నెక్స్ట్ 50 years 60 yearsలో గ్లోబల్ వార్మింగో ఇదేదో కాదు, మనకు రాబోతున్న అతి పెద్ద సమస్య, మనిషి దేవుణ్ణి ఎదుర్కోబోతున్నాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఎదుర్కోబోతున్నాడు. గ్రేటెస్ట్ థ్రెట్ ఫర్ మ్యాన్ కైండ్ ఇస్ గాడ్. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, మనిషి పాపై ఉన్నాడు.
దేవుని యొక్క నీతి ప్రకారము, ఆయన యొక్క న్యాయ తీర్పు ప్రకారము మనిషి దేవుని యొక్క ఉగ్రతకు ఖచ్చితంగా పాత్రుడవుతాడు. కానీ ఎప్పుడైతే సువార్తను వింటాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి సువార్తను విని ఆయన నామందు విశ్వాసం ఉంచుతారో, ఆయన పిల్లలగటానికి ఆయన మనకి ఆహ్వానిస్తున్నాడు. అందుకే వారు మాత్రమే యథార్థంగా దేవుణ్ణి తండ్రి అని పిలవగలరు. మిగిలిన వాళ్ళందరూ ప్రార్థనలో కానీ వ్యక్తిగత అనుభవాల్లో కానీ తండ్రి అని మనం పిలిచినా సరే ఆయనకు మనకు తండ్రి కాదు. అట్లా అని దేవుడు మనకి మన యొక్క జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. అందుకే అన్నాడు కదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, యూ హ్యావ్ టు బీ లైక్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ హూ సెండ్స్ హిస్ సన్ బోత్ ఆన్ ద రైచస్ అండ్ ద వికెట్. నీతిమంతుల పైనను దుర్మార్గుల పైనను తన సూర్యుని ఉదయింపజేసేటువంటి మీ తండ్రిలాగా ఉండండి అని శిష్యులకు చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం ఒక వచనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. యేసు ప్రభువారు అంటా ఉన్నారు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు నా పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. కానీ ఎవరు ప్రవేశిస్తారు? అందరం చదువుదామా? పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే ప్రవేశించును. రెండవ గుర్తు, రక్షణ పొందిన వ్యక్తికి ఉండేటువంటి రెండవ గుర్తు. మొట్టమొదటిది నూతన జన్మ, మొట్టమొదటిది క్రొత్తగా జన్మించటము, రక్షణ పొందటము, దేవుని యొక్క కుమారుడు కుమార్తె కావటము. రెండవది దేవునితో నూతనమైన సంబంధం కలిగి ఉండటము. ఏంటా సంబంధం అంటే ఆయన నీకు తండ్రి అవుతాడు, ఆయన నిన్ను దత్తపుత్రాత్మ చేత తన యొక్క కుటుంబంలో చేర్చుకున్న వాడవుతాడు, నీవు ఆయనకు కుమారుడువు కుమార్తె అవుతావు. ఆ ప్రార్థన ఆ జీవితము నిన్ను నిజమైన ప్రార్థనా జీవితంలోనికి, నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు దేవుని స్వరాన్ని నువ్వు వినటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. అందుకే అన్నాడు కదా యేసుప్రభు వారు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. అక్కడ మాట్లాడుతుంది ఎవరి గురించి అంటే విశ్వాసుల గురించి మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ కూడా మెసేజ్ వినొచ్చు, ఆయన గొర్రెలు మాత్రము ఆయన స్వరాన్ని విని ఆయన లీడింగ్కి, ఆయన గైడెన్స్కి, ఆయన ప్రొటెక్షన్కి, ఆయన అథారిటీకి ఇష్టపడతాయి. మిగిలిన వాళ్ళు ఇష్టపడరు. ఈవెన్ నువ్వు యేసు ప్రభుతో బ్యాచ్లో ఉన్నా సరే నువ్వు ఇష్టపడవు. యోధ అలానే ఉన్నాడు. మూడో విషయాన్ని మనం గమనిద్దాం. వీ హ్యావ్ అ న్యూ ఫ్యామిలీ. మనము నూతనంగా జన్మించిన వారం అవుతాము, దేవునితో నూతన సంబంధము కలిగి ఉంటాము. ఆయన మనకు తండ్రి అవుతాడు, మనం ఆయన యొక్క కుమారులు కుమార్తెలం అవుతాము. మూడవది, మనము ఆయన కుటుంబ సభ్యులమవుతాము. ఏ వ్యక్తి కూడా ఐసోలేటెడ్గా క్రిస్టియన్గా ఉండలేడు. ఇన్ఫ్యాక్ట్ ఐసోలేటెడ్ క్రిస్టియానిటీ ఈజ్ అ కాంట్రడిక్షన్ ఇన్ టర్మ్స్. Isolated Christianity is a current trend. It has never been part of biblical history. It is not Christianity. కాన్స్టెంట్గా ఐసోలేటెడ్గానే ఉంటాను, జీసస్ అండ్ మీ. దాట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ బిబ్లికల్ క్రిస్టియానిటీ. నువ్వు నిజంగా రక్షణ పొందిన వ్యక్తివైతే దేవుడు నిన్ను ఎక్కడో చోట ఆయన సంఘంలో కూరుస్తాడు. అంటే ఐసోలేటెడ్గా ఉండటానికి మాత్రమే ఇష్టపడుతున్నట్లయితే సంథింగ్ ఈజ్ రియలీ రాంగ్. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ శాతము మీరు బైబిల్ హిస్టరీలో చదివినట్టయితే ఎక్కువ శాతము కల్టిక్ టీచింగ్స్, చెడు బోధలు, వక్రీకరించేటువంటి బోధలు ఈ విధంగానే ప్రారంభమైనాయి. ఎప్పుడైతే స్థానిక సంఘాల్లోంచి వెళ్ళిపోయి వ్యక్తిగతంగా నేనే దేవునితో నడుస్తున్నాను అనుకుంటారో చాలాసార్లు అవి తప్పుడు బోధలకు దారితీస్తాయి. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా దేవుడు తన కృపచేత తన స్థానిక సంఘాల్లో ఆయన కూరుస్తాడు. చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాల్లో ఏం రాయబడిందో. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తా ఉన్నాడు. తిమోతి ఎఫ్ఎస్సి సంఘంలో నాయకుల్ని అంటే సంఘ పెద్దల్ని ఏర్పరచడానికి అక్కడికి పంపించబడినప్పుడు తిమోతికి రాస్తూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఆల్దో శీఘ్రముగా నీ వద్దకు నేను రావాలని నిరీక్షిస్తున్నాను, అయితే ఒకవేళ రావటం లేట్ అయినట్లయితే ఏం చెప్పాడు చూద్దాం. చూడండి, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో, వాస్తవంగా గ్రీక్లో మందిరం కాదు అది, న్యూ టెస్ట్మెంట్ అంతట్లో మందిరం అని ఎక్కడ కూడా బిల్డింగ్కి వాడబడలేదు. ఎందుకంటే మనమే ఇప్పుడు దేవుని మందిరం. గ్రీక్లో యాక్చువల్లీ అది మనం చూసినట్లయితే హౌస్ హోల్డ్, అందుకే ఇంగ్లీష్లో కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఉంది. దేవుని యొక్క గృహము అని మనం అనవచ్చు, దేవుని యొక్క ఫ్యామిలీ అని మనం అనవచ్చు. దేవుని యొక్క మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నేను నీకు రాస్తున్నాను అంటున్నాడు. ఎందుకు రాస్తున్నాడు?
ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది గనక. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా సత్యము అనేటువంటి స్తంభములో స్థిరపరచబడినటువంటి వ్యక్తి. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా సత్యము చేత మాత్రమే పరిశుద్ధపరచబడతాడు. యోహాను సువార్త 17:17 ఈ మాట రాయబడింది కదా. యేసు ప్రభువు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, చివరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? సాంక్టిఫై దెమ్ బై ద ట్రూత్, యువర్ వర్డ్ ఇస్ ద ట్రూత్. వారిని పరిశుద్ధపరచుము, నీ వాక్యమే పరిశుద్ధపరిచేటువంటి ఏజెంట్ అంటా ఉన్నాడు. అంటే ఒకవేళ ఒక వ్యక్తి నిజంగా రక్షణ పొందినట్లయితే ఆ వ్యక్తి జీవితంలో పరిశుద్ధపరచబడటానికి దేవుడు వాడుకునేటువంటి ప్రధానమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ ఆయన యొక్క వాక్యము. అండ్ ఆయన యొక్క వాక్యము స్పష్టంగా ఎక్కడ కనబడుతుంది అని మనం చదివినప్పుడు ఇన్ ద కమ్యూనిటీ ఆఫ్ లోకల్ చర్చ్. అందుకే దేవుడు వాక్యాన్ని సంఘానికి ఇచ్చాడు, వ్యక్తిగతంగా ఇండివిజువల్స్కి మాత్రమే ఇవ్వలేదు. ఇండివిజువల్గా వాక్యాన్ని మనం ధ్యానించాలి, ఇండివిజువల్గా వాక్యానికి వెలుగులో మనం జీవించాలి ఖచ్చితంగా. కానీ దేవుడు సంఘాన్ని కడతా అన్నాడు, కేవలం ఒక విశ్వాసిని మాత్రం కాదు. దిస్ ఇస్ వేర్ ట్రూ స్పిరిచువల్ మెచ్యూరిటీ హ్యాపెన్స్. నిజమైనటువంటి ఆత్మీయ పరిపక్వత్వము మనము సంఘములో సభ్యులుగా ఉన్నప్పుడే వస్తుంది. ఎందుకంటే ఈ సంఘము, ప్రతి స్థానిక సంఘం కూడా ఒకవేళ అది క్రీస్తు అనే పునాది పైన, సువార్త అనే పునాది పైన, వాక్యం అనేటువంటి అధికారం పైన కట్టబడినట్లయితే అది క్రీస్తు సంఘమైనది. మత్తయి సువార్త 16 యేసుప్రభువు వారు చెప్పినట్టు ఆయన తన సంఘాన్ని కడతానన్నాడు. సో సంఘము నీ యొక్క నూతనమైనటువంటి ఫ్యామిలీ అని దేవుడు చెప్తా ఉన్నాడు. అందుకే ఇంకొక వచనాన్ని మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. హీబ్రూస్ చాప్టర్ 10 verse 24-25. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. వాస్తవంగా హెబ్రీయులకు రాసిన పత్రిక రాస్తా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, సీజర్ కింద గొప్ప పర్సిక్యూషన్ మొదలైంది. సో సంఘస్థులు అందరూ కూడా కలిసి కూడుకోవటానికి ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే యేసునామంలో మీరు కూడుకున్నట్లయితే ఖచ్చితంగా యేసునే ఆరాధించాలి. కానీ రోమా ప్రభుత్వం వారు చెప్తున్నది ఏంటంటే, కేవలం మీరు కైసర్ను మాత్రమే, అంటే ఎంపరర్ను మాత్రమే వర్షిప్ చేయాలి. సో కూడుకోవాలా వద్దా అనేటువంటి సందిగ్ధంలో వేరున్నారు. కొంతమంది ఆల్రెడీ మానేయటం కూడా మొదలుపెట్టారు, విశ్వాసులే మానేయటం మొదలుపెట్టారు. గ్రంథకర్త ఈ మాట అంటా ఉన్నాడు, మీరు కూడుకొనుటకు మానవద్దు అంటా ఉన్నాడు. పర్సిక్యూషన్ హెవీగా ఉన్న టైంలో మీరు కూడుకోవటం మానద్దు అంటా ఉన్నాడు. ఎందుకు మానద్దు అంటా ఉన్నాడు? మీరు చెప్పండి. అక్కడ ఆ 24-25 వర్సెస్లో మీరు వ్యక్తిగతంగా చూసి ఎందుకు కూడుకోమంటున్నాడు? ప్రధానంగా అక్కడే ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24-25. ఎందుకు కూడుకోవాలంట? హెచ్చరించుకోవటానికి. రెండోది ప్రేమ కలిగి, ప్రేమ చూపుకుంటూ సత్కార్యాలు చేయటానికి, ఒకరినొకరు పురికొల్పుకోవటానికి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ జాగ్రత్తగా వినండి. క్రైస్తవ జీవితము వ్యక్తిగతంగా ఎదిగే జీవితం కాదు. వ్యక్తిగతంగా కూడా ఎదుగుతాము, కానీ వ్యక్తిగతంగా మాత్రమే ఎదగమని వాక్యం చెప్పట్లేదు. మనము సంఘముగా ఎదగాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ 50 వర్సెస్ ఉన్నాయి బైబిల్లో, నూతన నిబంధనలో. 1 another వర్సెస్. ప్రేమ చూపించుకొనుడి, క్షమించుకొనుడి, భారం మోసుకొనుడి, 50 వచనాలు ఉన్నాయి. విచ్ మీన్స్ టు సే మేజర్ పార్ట్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ గ్రోత్ కమ్స్ త్రూ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ చర్చ్ లైఫ్. వ్యక్తిగతంగా నీవు నేను ఆత్మీయంగా ఎదగాలి అంటే ఏకాంతంగా కొండల్లోకి వెళ్ళి బ్రతికితే కాదు, సంఘంలో ఉండాలి. ఖచ్చితంగా మురికుంటుంది, అక్కడ ఉండాలి, ప్రార్థించాలి, ఒకరి భారాన్ని ఒకరు మోయాలి, ఒకరి పాపాన్ని ఒకరు హెచ్చరించుకోవాలి, ఒకరి పాపాన్ని ఒకరు క్షమించుకోవాలి. అప్పుడు మాత్రమే స్పిరిచువల్ మెచ్యూరిటీ వస్తుంది. అందుకే అంటా ఉన్నాడు, ఒకరినొకరు ఏ విధంగా ప్రేమ సత్కార్యాలు చేయటానికి చూడాలో పురికొల్పుకోవడానికి ఆలోచించుకునేది. గ్రీక్లో భాష మనం చూసినట్లయితే ఇంట్లోనే మీరు ఆలోచించుకునండి. కమ్ అప్ విత్ స్ట్రాటజీస్ యాజ్ టు హౌ యూ కెన్ కాంట్రిబ్యూట్. ఇప్పుడు మన సంఘం ఎలా ఉంది? ఇట్స్ అ మోనోలాగ్. ఇటువైపు నుంచి కేవలం మాట్లాడతాము, మీరు విని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతున్నారు. వాస్తవంగా సంఘంకి ఇవ్వబడినటువంటి కార్యం అది కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 నుంచి కింద వచనాలు చూసినట్లయితే మనందరము కూడా ఒకరినొకరు ఎదుగునట్లు మనకి ఇవ్వబడినటువంటి అనేక వరాలతో ఒకరినొకరు పెంపొందించుకోవాలి. ద డిజైన్ ఆఫ్ గాడ్,
దేవుడు ఏర్పరిచినటువంటి డిజైన్ ఏంటంటే ప్రతి రక్షణ పొందిన వ్యక్తికి దేవుడు తన వరాన్ని ఇచ్చాడు, ఆత్మీయ వరాన్ని. ఆ వరాన్ని వచ్చి నువ్వు ఎప్పుడైతే సంఘములో సంఘ అభివృద్ధి కొరకు, సంఘ ధర్మం జరిగించడం కొరకు, సంఘ పరిచర్య కొరకు వాడతావో అప్పుడు నీ వలన ఇంకొక సహోదరి, ఇంకొక సహోదరుడు ఆత్మీయ పరిపక్వత్వంలోనికి వెళ్తాడు. కానీ చాలామంది క్రైస్తవులకి సంఘము ఈజ్ అ క్రిస్టియన్ సోషల్ క్లబ్. మనం క్లబ్స్కి వెళ్ళాం కదా, సినిమాలకు వెళ్ళాం కదా, ఇదొక సేఫ్ ప్లేస్ అనమాట. వచ్చామా, కూర్చున్నామా, చూసామా, ఎంటర్టైన్మెంట్ అయిపోయిందా, ఇంటికి వెళ్ళిపోదామా. బైబిల్ చెప్తున్న సత్యము, నువ్వు రక్షణ పొందిన, 1 పేతురు 4:11 వచ్చిన, నువ్వు రక్షణ పొందిన వ్యక్తులు అయితే నీకు ఇవ్వబడినటువంటి వరము ప్రకారము నీవు సంఘ క్షేమాభివృద్ధి కొరకై నాటాలి. దట్ ఈస్ వై ఓల్డర్ పీపుల్ షుడ్ డిసైపుల్ యంగర్ పీపుల్. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. దట్ ఈస్ వై ఓల్డర్ విమెన్ షుడ్ డిసైపుల్ యంగర్ విమెన్. ఇన్ఫాక్ట్ తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి, వృద్ధురాలైనటువంటి స్త్రీలు యవనస్తులైనటువంటి స్త్రీలకు తమ భర్తలను ఏ విధంగా ప్రేమించాలో నేర్పించాలి. ఎవరు నేర్పిస్తున్నారు ఇప్పుడు? నెట్ఫ్లిక్స్ నేర్పిస్తుంది, యూట్యూబ్, రీల్స్, షార్ట్స్, ఐమాక్స్ ఇవన్నీ నేర్పిస్తూ ఉన్నాయి. ఎవ్రీ లోకల్ చర్చ్ షుడ్ యాక్చువల్లీ బీ అ లవర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దట్ ఈస్ ద డిజైన్ ఆఫ్ గాడ్. నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. 3 విషయాలు మనం చూసాం. మొట్టమొదటిది ఏంటంటే, ఒకవేళ ఒక వ్యక్తి నిజంగా రక్షణ పొందినట్లయితే నూతనంగా జన్మించి ఉంటాడు, ఖచ్చితంగా నూతనంగా జన్మించి ఉంటాడు. రెండోది, దేవునితో నూతనమైన సంబంధం. ఏంటా సంబంధము? వైరం నుంచి దేవుని యొక్క కుమారుడు, కుమార్తెగా మనం తీర్చబడ్డాం. మూడోది, నూతనమైనటువంటి కుటుంబము, ఫ్యామిలీ. లోకల్ చర్చ్ బికమ్స్ యువర్ న్యూ ఫ్యామిలీ. నాలుగవది we have a new nature. మనము నూతనమైన స్వభావాన్ని కలిగి ఉంటాము. రోమిలకు రాసిన పత్రిక దయచేసి 5వ అధ్యాయము 12వ వచనానికి తిప్పుదాం. మీరు తిప్పిన తర్వాత నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చదివండి. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. రోమన్స్ చాప్టర్ 5:12. ప్రశ్న, ఎవరి వలన ఏం జరిగింది? వెరీ గుడ్. ఎవరా ఒక వ్యక్తి? ఆదాం ద్వారా పాపం వచ్చింది. పాపం వలన ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఎవరికి వచ్చింది? మనుషులందరికీ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ 100% స్టాటిస్టిక్స్ ఎక్కడ ఫెయిల్ కావు అంటే మరణం దగ్గరే. 100% సక్సెస్ రేట్ ఉంది మరణానికి మాత్రమే. ఎందుకు? అది దేవుడు పంపించినటువంటి ధర్మ శాసనమై ఉన్నది. నువ్వు మరణిస్తున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా పాపివనే. రోమీయులకు రాసిన పత్రిక 5:17 వచనానికి తిద్దాము. ఇప్పుడు ఒక ట్రిక్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను, కొంచెం ఆలోచించి సమాధానం చెప్పండి. 17వ వచనము మొదటి భాగాన్ని మీరు చదివినప్పుడు ఎవరు ఎవరిపైన ఏలుబడి చేస్తున్నారు? 17వ వచనము మొదటి భాగము. వెరీ గుడ్. మరణము ఎవరిపైన ఏలుబడి చేస్తుంది? మనుషులందరిపైన ఏలుబడి చేస్తూ ఉంది. నౌ ఇది ట్రిక్ క్వశ్చన్. రెండో భాగాన్ని చదివి ఎవరు ఎవరిపైన ఏలుబడి చేస్తున్నారో చెప్పండి. జాగ్రత్త చూడండి. రెండో భాగము ఎవరు ఎవరిపైన ఏలుబడి చేస్తారో చూడండి. అందుకే జాగ్రత్తగా చూశారని అన్నాను. యేసుక్రీస్తు కాదు అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వెరీ ఫ్యూ ప్లేసెస్ సంబడి గాట్ ఇట్ రైట్ వెరీ క్విక్లీ. అమ్మ ఒకసారి మీరు చదవండి, గట్టిగా చదవండి. నీతి దానము పొందినవారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అని ఒకని ద్వారా ఏలుదురు. రక్షణ పొందావు అని చెప్పటానికి ట్రేడ్ మార్క్ గుర్తు ఏదన్నా ఉంది అంటే, 100% గుర్తు ఏదన్నా ఉంది అన్నట్లయితే దిస్ ఈజ్ ది ఎవిడెన్స్. పాపం వలన మరణము ఈ రెండు మనిషిని ఏలుబడి చేస్తున్నట్లయితే, ఒక వ్యక్తి రక్షణ పొందినట్లయితే ఆ వ్యక్తికి ఉండేటువంటి ఖచ్చితమైన గుర్తు ఏంటంటే, ఆ వ్యక్తి యేసుక్రీస్తు ద్వారా నీతి దానాన్ని పొందుకుని కృప ద్వారా రక్షింపబడి ఆత్మచేత నింపబడుతూ వాక్యం అనే శక్తి చేత ఈ నీతి దానం ద్వారా ఈ వ్యక్తి పాపం పైన ఏలుబడి చేస్తాడు. పాపం పైన ఏలుబడి చేస్తాడు. విచ్ ఈజ్ వై 1 యోహానులో
మొదటి యోహాను పత్రికలో యోహాను రాస్తా ఉన్నాడు, యవనస్తులారా మీరు బలిష్ఠులు, ఎందుకంటే మీరు పాపాన్ని జయించున్నారు. యూ హ్యావ్ ఓవర్కమ్. హౌ డిడ్ యూ ఓవర్కమ్? బై ద వర్డ్ ఆఫ్ గాడ్. రక్షణ పొందనటువంటి వ్యక్తి పాపం పైన జయం కలిగి ఉండలేడు. రక్షణ పొందిన వ్యక్తి మాత్రమే పాపం పైన జయిస్తాడు. అందుకే యంగ్ పీపుల్ యు ఆర్ అనేబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ పొర్నోగ్రఫీ. అందుకే చాలామంది యు ఆర్ అనేబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ గ్రీడ్, లస్ట్, ఎన్వీ, ప్రైడ్. యు ఆర్ ట్రయింగ్ న్యూవర్ మెథడ్స్, యు విల్ నెవర్ కమ్ అవుట్. రక్షణ పొందిన వ్యక్తి మాత్రమే నవీనమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాడు. నవీనమైన స్వభావం వలనే నవీనమైన కోరికలు మనలో ఉంటాయి. మనలో ఎవరికైనా సరే ఒక ఉదయాన్నే, ఆదివారం శనివారం ఉదయాన్నే పొద్దున్నే లేచి ఈరోజు ఆఫీస్ లేదు, ఖచ్చితంగా మనం అటు డైరీ ఫామ్ రోడ్కి వెళ్ళిపోయినట్లయితే పచ్చని గడ్డి ఉంటుంది, ఈరోజు బ్రేక్ఫాస్ట్కి తినాలి అని అనుకుంటామా? అనుకో. ఎందుకు? మనం బర్రెలం కాదు కదా. బర్రెకు మాత్రమే మన నేచర్ని బట్టి మన కోరికలు ఉంటాయి. పాపం పట్ల ఎందుకు కోరిక ఉంది? మనం పాపపు స్వభావంతో పుట్టాం గనక. చిన్నపిల్లలు ఉన్న వారికి అర్థమవుతుంది. చిన్నపిల్లలు ఎవ్వరికీ కూడా అబద్ధాలు చెప్పడం నేర్పించక్కర్లా. మా పిల్లలకి మేము ఎప్పుడు ఇట్లా చెప్పాలన్న అబద్ధం నేర్పించలా. ఎలా వస్తాయి అబద్ధాలు? ఇలా ఉంటుంది అన్న ఈర్ష్య అని నేర్పించట్లా. ఎందుకు కొట్టుకుంటారు ఇద్దరు పిల్లలు? ఇలా ఉంటుంది మోసం అని చెప్పక్కర్లా. ఎందుకు ఒకళ్ళు మోసం చేసుకుంటారు? చీకటేస్తే భయం ఉంటుంది, భయం అంటే ఇది అని మేము ఎప్పుడు నేర్పించలా. చీకట్లో ఉంటే ఎందుకు ఏడుస్తారు? పాపం చేసినప్పుడు ఎందుకు దాక్కుంటారు? పాపపు స్వభావము, పాపపు కోరికలను, పాపపు ఇచ్చలను బయటికి తీసుకొస్తుంది. రక్షణ పొందినటువంటి వ్యక్తి, యేసు క్రీస్తు యొక్క బీజము ఆ వ్యక్తిలో ఉంది గనక వాట్ ఎవర్ రూట్స్ వీ హ్యావ్ వీ విల్ బేర్ దోస్ ఫ్రూట్స్. రక్షణ పొందని వ్యక్తి వీటిని కలిగి ఉండలేడు. రక్షణ పొందక ముందు పోర్నోగ్రఫీకి అడిక్ట్గా ఉన్నాను నేను. రక్షణ పొందిన తర్వాత వాటినే ద్వేషిస్తూ ఉన్నాను. ఏం జరిగింది? క్రీస్తు వచ్చాడు నాలో, సువార్త వచ్చింది నాలోకి, తన ఆత్మ చేత ముద్రింపబడ్డాను నేను. సువార్త సత్యాలు నాకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. ఒకప్పుడు లేనటువంటి కోరికలు నాలో ఇప్పుడు పెట్టబడ్డాయి. ఒకప్పుడు లేనటువంటి తీవ్రతలు నాలో ఇప్పుడు పెట్టబడినాయి. ఇదేదో నేను కొత్త ప్రిన్సిపల్ నేను ఫాలో అవట్లా. కొత్త వ్యక్తి యొక్క ప్రభుత్వము నాలో ఇప్పుడు చలామణి చేయబడతా ఉన్నది. ఒకప్పుడు పాపం నా పైన ప్రభుత్వం చేసినట్లయితే ఇప్పుడు క్రీస్తు ఆయన యొక్క నీతి దానము నా పైన ప్రభుత్వం చేస్తుంది కనుక నేను ప్రాచీనమైనటువంటి కోరికలు ఇచ్చలు పైన అధికారం కలిగి ఉన్నాను. ఎందుకు? ప్రాచీన స్వభావం పైన నవీన స్వభావం ఇప్పుడు యాజమాన్యం తీసుకుంది. ఒక వచనాన్ని చూద్దాము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8:13. అంటే రక్షణ లేకపోయినట్లయితే చావవలసిన వారు ఉన్నారు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల రక్షణ పొందిన వ్యక్తి మాత్రమే. అందుకే అంతకు ముందు వచనాల్లో మనం చూసాం, ఎవరైతే తన ఆత్మచేత నడిపింపబడతారో వారు మాత్రమే ఆయన కుమారులు, వారు మాత్రమే ఆయన కుమార్తెలు. పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి నీలోకి వచ్చిన తర్వాత నిన్ను ఏమని ప్రేరేపిస్తాడు? తన ఆత్మచేత, తన వాక్యం చేత నీకు పాపం పైన జయాన్ని పొందటానికి నిన్ను బలపరుస్తూ ఉంటాడు. ఆత్మచేత మీరు 13వ వచనంలో మీరు చెప్పండి, ఎవరు శరీర క్రియలను మృతం చేస్తూ ఉన్నారు? 13వ వచనంలో ఎవరు శరీర క్రియలను మృతం చేస్తూ ఉన్నారు? ఆత్మ చేయట్లేదు, ఆత్మచేత విశ్వాసి కదా. దేవుడు మనం ఏం చేస్తామో అది స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడో కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తుని మనం కిందకి తీసుకురాలేము, యేసుక్రీస్తుని మనం పరిశుద్ధంగా జీవింపజేయలేము, యేసుక్రీస్తుని మనము మరణానికి అప్పగించలేము. ఆయన వ్యక్తిగతంగా చేసాడు ఈ పనులని. కానీ రక్షణ పొందిన తర్వాత ఆయన ఆత్మకు మనం లోబడొచ్చు, ఆయన ఆత్మను మనం ధిక్కరించవచ్చు, ఆయన ఆత్మకు మనం లోబడొచ్చు, ఆయన మనలో పెట్టేటువంటి ప్రేరేపణలకు మనం లోబడొచ్చు లేదా వద్దు అని ధిక్కరించవచ్చు. వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే రక్షణ పొందిన ప్రతి వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నిత్యతంగా నివసిస్తాడు. అంతేకాదు ఆయన మనలను శరీర క్రియలను మృతం చేయడానికి శక్తినిస్తాడు. డియర్ ఫ్రెండ్స్, ఐ వాంట్ టు ఆస్క్ యూ, నువ్వు నిజంగా రక్షణ పొందావు అని నీకు రుజువు ఉన్నట్లయితే ఏది నీ ప్రాచీన స్వభావం పైన నువ్వు పోరాటం చేస్తున్నావా? నీ ప్రాచీన స్వభావం పైన, కోరికల పైన, ఇచ్చల పైన నీకు జయం ఉన్నదా? జయం లేదు అన్నట్లయితే రక్షణ పొందలేదు అని నేను అంటలేదు, నిజంగా రక్షణ పొందిన జీవితం జీవిస్తున్నావా లేదా నువ్వు పరీక్షించుకో. ఇంకా అవే కోరికలు, అవే ఇష్టాలు, అవే ఆలోచనలు, అవే తలంపులు, అవే జీవనశైలి ఉన్నట్లయితే సంథింగ్ ఈజ్ నాట్ రైట్. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నేను, నా భార్య, నా ఇద్దరు పిల్లలు కారులో వస్తూ ఉన్నామండి. కరెక్ట్గా మెదిపట్నం క్రాస్ రోడ్స్ రాగానే 4 లారీలు సినిమాలు వచ్చినట్టు 4 మా కారు పైకి ఎక్కేసినాయండి. కారు తునాతునకలు అయిపోయిందండి. అంటే మీరు నమ్ముతారా? నమ్మరు. ఎందుకు? బాగానే ఉన్నాగా.
అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఒక్క మార్క్ కూడా నా పైన లేదు అంటే, నా కుటుంబం పైన లేదు అంటే అది సత్యం కాదు. రక్షణ అనేటువంటి మహా గొప్ప కార్యం ఒక వ్యక్తి జీవితంలో జరిగినట్లయితే అసలు రుజువే లేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్, సంథింగ్ ఈజ్ రియలీ రాంగ్. ఐదవది చివరిది 4 విషయాలు మనం చూసాము. ఒక వ్యక్తి నిజంగా రక్షణ పొందినట్లయితే దేవుడు మనకిస్తున్నటువంటి ఖచ్చితమైన గుర్తులు: క్రొత్తగా జన్మిస్తాడు. ఆ వ్యక్తి, ఆ స్త్రీ, ఆ పురుషుడు ఆత్మ చేత సువార్త ప్రకటింపబడినప్పుడు హృదయంలో ఒప్పింపు కలిగి, పాపం పట్ల, క్రీస్తు పట్ల, రక్షణ పట్ల ఒప్పింపు కలిగి పశ్చాత్తాపంతో క్రీస్తు పైన విశ్వాసాన్ని ఉంచుతాడు. రెండవది, దేవునితో నూతన సంబంధం కలిగి ఉంటాడు. దేవుడు తనకు, ఆమెకు తండ్రి అవుతాడు. తను దేవుని యొక్క కుమారుడు, కుమార్తెగా మారుతారు. మూడవది, సంఘము నీ యొక్క నూతనమైనటువంటి కుటుంబంగా మారుతుంది. ఎందుకు? సంఘంలో మాత్రమే మనము ఆత్మీయ పరిపక్వతను వ్యక్తిగతంగా అనుభవించవచ్చు. నాలుగవది, నూతనమైనటువంటి నవీన స్వభావాన్ని కలిగి ఉంటాము. మనలో ఉండే కోరికలు, మన స్వభావం ఎటువంటిదో మనకు చూపిస్తూ ఉంటుంది. మన స్వభావం ఎలా ఉంటుందో చూడాలంటే మనలో ఉన్న కోరికలు, ఇచ్చలు, తలంపులు, ఆలోచనలు పరీక్షించినట్లయితే మనకి ఏ స్వభావం ఉందో స్పష్టంగా న్యూ నేచర్ విల్ బి రివీల్డ్. ఐదవది, చివరిగా, we will have new desires and new hungers. మనకు నవీనమైనటువంటి కోరికలు, నవీనమైనటువంటి ఆకలులు మనం కలిగి ఉంటాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. శరీర ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. శరీరము, ఇక్కడ మనకు కనపడుతున్న 2 భాగాలు ఏంటండి? రక్షణ పొందిన వ్యక్తిలో ఉండే 2 భాగాలేంటి? శరీరం ఉంది. శరీరం అంటే లిటరల్ శరీరం కాదు. గ్రీక్ భాషలో శరీరాన్ని రకరకాలుగా వాడారు. ఒకటి నిజంగానే మాంసము, ఇంకొకటి శరీర కోరికలు, ఇచ్చ లేకపోతే స్వభావం గురించి మాట్లాడుతూ ఉంది. ఇక్కడ ఈ మాటల్లో అపోస్తలుడైన పౌలు చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలు ఏంటంటే ఆ పాపపు స్వభావం గురించి అది మనకు సంబోధిస్తూ ఉంది. సో ఒకవైపున మనతో శరీరము సంబంధం పెట్టుకోవాలని, శరీర ఆశలు మనతో సంబంధం పెట్టుకోవాలని పోరాటం చేస్తూ ఉన్నట్లయితే ఇంకోవైపున ఎవరుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు. సో ఈ ఇద్దరి పట్ల, నా శరీర స్వభావం పట్ల, పరిశుద్ధాత్మ దేవుడి పట్ల ఉండేటువంటి రిలేషన్షిప్ ఏంటి? మీరు చూసి చెప్పండి. వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ డూ దే హ్యావ్ టువర్డ్స్ ఈచ్ అదర్? ఇస్ దట్ అ ఫ్రెండ్ రిలేషన్షిప్? కార్డియల్ రిలేషన్షిప్? మీ సంఘంలో సమాధానాలు చెప్తే నేరమా? సింపుల్ క్వశ్చన్. ఆపోజిట్. వెరీ గుడ్. ఇన్ఫ్యాక్ట్ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్లో ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఈ విధంగా జీవించమన్నట్లయితే నా శరీరము ఈ విధంగా జీవించమని చెప్తా ఉంటుంది. కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్. ఈ కాన్ఫ్లిక్ట్ బాగా ఎక్కడ కనపడుతుంది తెలుసా? మీరు బైబిల్ చదవటానికి కూర్చోండి, మీ మైండ్లో 101 విండోస్ ఓపెన్ అవుతాయి. అస్సలు ఆ క్యాచ్ పట్టుంటే విరాట్ కోహ్లీ. See, when you are actually watching cricket or watching a movie, Proverbs chapter 28 verse 13 అనే ఆలోచన ఎప్పుడు రాదు. But when you are reading the word of God, when you are praying, you close your eyes. ప్రార్థన చేయడానికి మీ కళ్ళు మూసుకోండి. ప్రత్యేకంగా యవనస్తులు ఎన్ని తలంపులు వస్తాయో ఆలోచించండి. ఇన్ఫ్యాక్ట్ యూ హ్యావ్ టు స్విమ్ త్రూ ఆల్ దోస్ వీడియోస్ అండ్ నాన్ సెన్స్ ఫర్ యూ. అండ్ బై ద టైమ్ యూ ఫినిష్ యువర్ డ్రీమ్ టూర్ అండ్ కమ్ బ్యాక్, హాఫ్ అన్ అవర్ అయిపోయింది, ఇంకా వర్స్ 1లోనూ నీకేం అర్థం కావట్లేదు, మళ్ళీ అదే చదువుతావు. బికాజ్ యూ అండ్ ఐ ఆర్ సో ఫుల్ ఆఫ్ అవర్ సిన్ఫుల్ ఫ్లెష్లీ డిజైర్స్. వైరము. నీ టైం ఎలా గడపాలి, నువ్వు బట్టలు ఎలా వేసుకోవాలి, నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, నీ టైం మేనేజ్మెంట్, నీ ఫైనాన్సెస్ మేనేజ్, నీ రిలేషనల్ మేనేజ్మెంట్, నీ ఇమోషనల్ మేనేజ్మెంట్, ప్రతిదీ కూడా దెర్ ఈజ్ అ కాన్ఫ్లిక్ట్. పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ నువ్వు పొందినట్లయితే ఈ విధంగా జీవించు అని తన వాక్యం ద్వారా నిన్ను పిలుస్తూ ఉన్నట్లయితే లోకము, పాపపు స్వభావము, అపవాది నిన్ను ఇంకో వైపు పిలుస్తూ ఉంటాడు. వైరము. ఎందుకుంది వైరము? లెట్ us కంటిన్యూ రీడింగ్. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాయి? సమాధానం అక్కడే ఉంది. బేసిక్ ఏంటంటే, నువ్వు ఏ క్యాంప్కి, ఏ పార్టీకి సపోర్ట్ చేస్తావో ఆ పార్టీ చెప్పిందే నువ్వు చేయగలుగుతావు. నీ శరీర స్వభావానికి నువ్వు లోబడినట్లయితే నువ్వు శరీరానికి సంబంధించిన జీవితాన్నే జీవిస్తూ ఉంటావు.
Your management of time, your management of finances, your management of thought life, your management of words, your management of your entire heart depends on whether you're listening to the Spirit's voice or the voice of your sinful nature. రక్షణ పొందిన ప్రతి వ్యక్తిలో యేసుప్రభువారు అంటున్నాడు, నీతి కొరకు ఆకలి దప్పులు మనం కలిగి ఉంటాము. రక్షణ పొందకముందు దేర్ ఇస్ నో హంగర్ ఫర్ రైచియస్నెస్, దేర్ ఇస్ ఓన్లీ హంగర్ ఫర్ రైట్స్. దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఫైట్ ఫర్ రైట్స్ అండ్ ఫైట్ ఫర్ రైచియస్నెస్. వన్ విల్ ప్రొడ్యూస్ రివైవల్, ది అదర్ విల్ ప్రొడ్యూస్ రెవల్యూషన్. ఈ రెండు కూడా దేర్ వరల్డ్స్ అపార్ట్, లైట్ ఇయర్స్ అపార్ట్. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా ఒకప్పుడు నేను ఆదాం బీజం కలిగి ఉన్నాను గనక పాపం ఏం చేయమందో అది చేశాను. రక్షణ ఇప్పుడు పొందాను గనక నా తలంపులు, నా అంతర్గత జీవితము, నా ధ్యానము, నా ఆలోచనలు, నా హృదయం అంతా కూడా నూతనంగా కండిషన్ చేయబడతా ఉన్నది. వాక్యపు అధికారం కింద నా ప్రతి వ్యక్తి నా ప్రతి ఏరియాలో నేను జీవించాలనుకుంటా ఉంటాను. నూతనమైనటువంటి కోరికలు, నూతనమైనటువంటి ఆకలిను కలిగి ఉంటావు. శరీరం చేయమన్న దాన్ని చేయకుండా ఉండటానికి కాన్స్టెంట్ వైరంలోనే ఉంటావు. ఆత్మ చేయమన్నది చేయటానికి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని విని వాక్యం ద్వారా లోబడటానికి కాన్స్టెంట్గా నువ్వు విధేయతలో ఎదగటానికి ఇష్టపడతావు. ఏ విధంగా ఈ విషయం మనలో జరుగుతుంది? చివరి వచనాన్ని ఒకటి చూసి మనం ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:13. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. రైట్. సో కార్యసిద్ధి కలుగు చేసేవారు ఎవరు? దేవుడు మాత్రమే. ఎలా ఆయన కార్యసిద్ధిని మనలో ఆయన దైవ సంకల్పాన్ని నెరవేరుస్తాడు? 2 విధాలుగా. అక్కడే ఉంది, చెప్తారా ఎవరన్నా? 2 లేయర్స్లో దేవుడు విశ్వాసి జీవితంలో పనిచేస్తాడు. ఏంటో చెప్పండి. 2 లేయర్స్, 2 లెవెల్స్. మొదట ఓకే, దయా సంకల్పం నెరవేర్చడానికి ఎలా పనిచేస్తాడు దేవుడు మనలో? కార్యసిద్ధి కలుగు చేస్తాడు. దానికి ముందు ఇంకోటి చేస్తాడంట. వెరీ గుడ్. ఇచ్చయించుటకు. దయచేసి నన్ను చూడండి. ప్రపంచంలో మీరు ఏ సిద్ధాంతాన్ని వెంబడించినా సరే మీ ఇచ్చను మాత్రము నవీనంగా మార్చే సిద్ధాంతం లేదు. దేర్ ఈజ్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ కెన్ చేంజ్ యోర్ డిజైర్. ఆదాము పాపం చేసిన మొదటి నుంచి ఇప్పటి వరకు ఆదాములో ఉన్న ప్రతి వ్యక్తి కోరుకునేది పాపం మాత్రమే. బట్ వెన్ జీసస్ స్టెప్స్ ఇన్ టు యువర్ లైఫ్, డియర్ చర్చ్, యేసు ఆయన స్వార్థ చేత, ఆయన ఆత్మ చేత నీ హృదయంలో ప్రవేశించినప్పుడు, నీ జీవితానికి రక్షకుడు రాజు అయినప్పుడు ఇచ్చను కూడా మారుస్తాడు. నాట్ జస్ట్ వాట్ యు డూ, వై యు వాంట్ టు డూ, హీ చేంజెస్. ఆయన కోరికలు తీర్చే బాబా కాదు, కోరికలు మార్చే దేవుడు. ఒకప్పుడు పాపాన్ని ప్రేమిస్తే నీకు తెలీదు, నువ్వు పరిశుద్ధతను ప్రేమించడం మొదలు పెడతావు. ఒకప్పుడు అవినీతిని ఇష్టపడినట్లయితే, స్వనీతిని ఇష్టపడినట్లయితే ఇప్పుడు క్రీస్తు నీతిని ఇష్టపడతావు. ఒకప్పుడు పాపం అంటే నేను ఒప్పుకోను అన్నటువంటి వ్యక్తివి, వ్యక్తిగతంగా నేను పాపిని మాత్రమే నువ్వు ఒప్పుకుంటావు. ఒకప్పుడు దేవుడు అంటే ఖాతరు చేయనటువంటి వ్యక్తివి, దేవుని యొక్క వాక్యంలో ఆయన వెలుగులో నీ జీవితం ప్రతి క్షణం గడపాలనే తపన నువ్వు కలిగి ఉంటావు. దేవుడి పట్ల నీకు భయము కలుగుతుంది, భక్తి కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. పరిశుద్ధత కొరకు నా ప్రాణం పోయినా సరే పర్వాలేదు అనేటువంటి నవీనమైనటువంటి కోరిక నీలో నాలో కలుగుతుంది. ఎలా కలుగుతుంది? ఆ ఇచ్చను ఆయన కలుగు చేస్తాడు. అక్కడితో అప్పుడు ఇచ్చను కార్యసిద్ధి అయ్యే విధంగా, which means he both produces will in us and work in us to do his good will. అందుకే ఈ పాపాన్ని జయించలేకపోతున్నాం బ్రదర్. అందుకే ఈ ఏరియాలో మేము ఎందుకో బ్రదర్ వీక్గా ఉన్నాము. గాడ్ సేస్, దేవుడు అంటా ఉన్నాడు, కార్యసిద్ధి జరిగించడానికి పురికొల్పింది నేను. నీ ఇచ్చను మారుస్తాను, నీ కార్యసిద్ధిని మారుస్తాను అంటుంది దేవుడు. సాల్వేషన్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ ఈజ్ గాడ్స్ వర్క్. అందుకే రిఫార్మర్స్ అన్నారు, సోలీ డియో గ్లోరియా, దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. పరలోకానికి వెళ్ళి ఎవరు కూడా గుడ్ జాబ్ ప్రభా, వెరీ గుడ్, నేను కూడా బాగానే చేశాను, నోబడీ కెన్ సే దట్. నన్ ఆఫ్ us కెన్ సే లార్డ్ గుడ్ జాబ్, ఐ మీన్ 80% 20% నాట్ బ్యాడ్. నన్ ఆఫ్ us కెన్ సే దట్, నోబడీ కెన్ సే దట్. అందుకే పరలోకంలో ఆయన సింహాసనం ముందు కిరీటాలను పడేసి, నీవు మాత్రమే యోగ్యుడువు, మేము కాదయ్యా, నీవు మాత్రమే యోగ్యుడువు.
రక్షణ పొందిన ప్రతి వ్యక్తిలో నవీన స్వభావం ఉంటుంది, నవీన కోరికలు, నవీన ఆకలులు నీలో నాలో ఉంటాయి. అఫ్ కోర్స్ ఆ ఆకలిని మనం నెమ్మదిగా చంపేయొచ్చాము. అందుకే పేతురు అంటా ఉన్నాడు కదా, మొదటి పేతురు 2వ అధ్యాయంలో, మీరు లైక్ న్యూ బార్న్ బేబీస్ యూ క్రేవ్ ఫర్ ప్యూర్ స్పిరిచువల్ మిల్క్. చిన్న పిల్లల వలె, అప్పుడే పుట్టిన పిల్లల వలె మీరు పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి పాలు కొరకు మీరు తహతహలాడండి అంటా ఉన్నాడు. 5 విషయాలను మనం చూసాము. మొదటిది, డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నీ జీవితంలో లేకపోయినట్లయితే బహుశా దేవుడు నీకు ఇంకో సంవత్సరం ఇవ్వచ్చు, ఓ 10 సంవత్సరాలు ఇవ్వచ్చు, కానీ బేసిక్గా ఆ జీవితానికి అర్థం ఉండదు. ఎందుకు? రక్షణ పొందకపోయినట్లయితే యేసు ప్రభు ప్రశ్న మనల్ని సూటిగా గుచ్చుకుంటుంది. లోకమంతా సంపాదించుకో, నీ ప్రాణాన్ని కోల్పోయిన యెడల ఏమీ ప్రయోజనము. మొదటి ప్రశ్నకు సమాధానము ఈరోజే నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నేను నిజంగా యేసును నా రక్షకుడిగా, నా ప్రభువుగా, ఆయన యొక్క నేను తల వంచి అంగీకరించానా లేదా? లేకపోయినట్లయితే టుడే ఇస్ ద డే. డోంట్ లెట్ అనదర్ సెకండ్ పాస్ బై. యూ డోంట్ నో వెన్ యూ విల్ డై. నీ జీవితంలో ఖచ్చితంగా జరిగేది ఏదైనా ఉందంటే నీ చావే. ఖచ్చితంగా ఇక ఏదైనా అవ్వకపోయినా అది మాత్రం 100% చస్తావు. నువ్వు చస్తావు, ఖచ్చితంగా చస్తావు. చావుతో మన జీవితం అంతరించిపోతే పర్లా. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే చావుతో మన నిత్యత్వం మొదలవుతుంది. చావు అనేది నిత్యత్వానికి కేవలం తలుపు మాత్రమే, డోర్ మాత్రమే. ఒక్కసారి ఆ డోర్ ఓపెన్ అయిందంటే జడ్జ్మెంట్ ఆల్రెడీ ఈజ్ డిసైడెడ్. ఈ క్షణమే, ఈరోజే రక్షణకు బహు అనుకూలమైన దినము. నేను పరీక్షించుకో. నెంబర్ 2, రక్షణ పొందినట్లయితే ఇదో ఈ గుర్తులు మన జీవితాల్లో కనపడుతున్నాయా? ఈ గుర్తులు మన సంఘాల్లో అనేక మంది రక్షణ పొందినటువంటి వ్యక్తులను ఆకర్షిస్తూ ఉన్నాయా? ఈ గుర్తులు మన సంఘ క్షేమాభివృద్ధి కొరకై ఈ గుర్తులు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయా? ఆ ప్రశ్నను మనం అడుగుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ సత్యం అనే మీ వెలుగులో, మీ వాక్యంలో మా జీవితాల్ని మేము ఉదయం పరీక్షించుకోవటానికి, ఈ వెలుగు కింద మేము క్రీస్తులో ఉన్నామా, క్రీస్తులో లేమా, సువార్త చేత రక్షణ కలిగి ఉన్నామా లేమా అని తెలుసుకోవటానికి మీరు మాకు ఇచ్చిన బహుశ్రేష్టమైన, జీవితంలో అమూల్యమైన ఈ పిలుపు కొరకు మీకు వందనాలు. మా జీవితము అర్ధరహితమైనది యేసుక్రీస్తు లేకపోయినట్లయితే, సువార్త చేత రక్షణ మేము పొందకపోయినట్లయితే, అయా మా జీవితపు కాలము అంతరించిపోవక మునుపే ఈరోజు రక్షణ లేనటువంటి వారు మీ వైపు తిరగటానికి దయతో వారి హృదయాల్లో మీ సువార్త వలన కలిగిన పిలుపు చేత ఒత్తిడిని మీరు తీసుకురామని అడుగుతా ఉన్నాము. ఒప్పింపును మీరు తీసుకురామని మేము అడుగుతా ఉన్నాము. ఎవరు కూడా ప్రభువా ఈ సంఘపు గవిని ద్వారా నిత్య నరకపు అగ్నిలోనికి ప్రవేశించకుండా ఉండటానికి ఉపచొప్పించమని మేము బ్రతిమలాడుతూ ఉన్నాము. ఒకవేళ రక్షణ ఇంకా మరలా ఇంకొక దినానికి పోస్ట్పోన్ చేద్దాము, ఇంకొక సంవత్సరానికి పోస్ట్పోన్ చేద్దాము, ఇదిగో ఈ సంఘటన జరిగిన తర్వాత నేను యేసు ప్రభువును నా రక్షకుడిగా అంగీకరించవచ్చులే, సమయం ఉంటుందిలే, సమయం నాకు సహాయం చేస్తుందిలే అనుకుని ఎవరైనా తమను తాము మోసపుచ్చుకున్నట్లయితే వారి కాలాలు మీ హస్తాల్లో ఉన్నాయని వారికి ఈ రోజును మీరు జ్ఞాపకం చేయమని బ్రతిమలాడుతూ ఉన్నాం ప్రభా. మీ ఆత్మచేత మీ సువార్త ప్రకటింపబడింది కనుక మీరు వారిని మీ వైపు పిలవమని ప్రాధేయపడతా ఉన్నాము. ఎందరైతే మిమ్మల్ని అంగీకరించారో ప్రభా వారందరికీ మీ కుమారులు కుమార్తెలు అగటానికి అధికారం మీరిచ్చే దేవుడు గనక, అధికారం నీ చేతిలో ఉంది కనుక తండ్రి మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాము. ఒకవేళ రక్షణ పొందినటువంటి గుంపు ఇక్కడ ఉన్నట్లయితే, మీ సంఘంలో ఉన్నట్లయితే ప్రభా ఈ సంఘాన్ని మీ యొక్క మహిమార్థమై ఈ యొక్క ప్రదేశంలో మీ యొక్క విట్నెస్, మీ యొక్క లైట్ హౌస్ లాగా ఈ ప్రదేశంలో ఉండటానికి ఈ సంఘ లీడర్షిప్ని, ఈ సంఘ సభ్యుల్ని మీరు వాడుకోమని మేము ప్రాధేయపడతా ఉన్నాము. మీ మహిమార్థమై ఈ సంఘాన్ని కట్టమని అడుగుచు యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. నాకు